బ్రేకింగ్ న్యూస్ పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పులివెందుల ఒంటిమిట్ట ఏరియాలో కర్ఫ్యూ వాతావరణం కొనసాగుతున్న పరిస్థితి కనబడుతోంది. చాలా చోట్ల ఘర్షణలు కొట్లాటలు నెలకొన్నాయి. ఒంటిమిట్ట పరిధిలోని చిన్న కొత్తపల్లిలో పోలింగ్ బూత్లో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఏజెంట్లను ఇరువైపుల కార్యకర్తలు చితక్కొట్టారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి రావడంతో ఒకసారిగా ఘర్షణ వాతావరణం మరింత పెరిగింది. పోలింగ్ బూత్లోకి మంత్రి వెళ్లడంపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. సలాబాద్ పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా గొడవ జరిగింది. వైసీపీ నేతలు రెచ్చగొట్టారంటూ మంత్రికి సమాచారం అందించారు. సలాబాద్ చేరుకున్న మంత్రి రాంప్రసాద్ టీడీపీ శ్రేణులను మరింత ఉత్సాహపరచడంతో ఒకసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రి సమక్షంలోనే టీడీపీ వైసీపీ నేతలు కొట్టుకున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద రెండు చోట్ల జెడ్పీటీసీ ఎన్నికల బై పోలింగ్ ఉద్రిక్తంగా మారింది. టీడీపీ వైసీపీ నేతల ఘర్షణతో ఒక్కసారిగా అటు పులివెందుల ఇటు ఒంటిమిట్ట ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్న పరిస్థితి. టీడీపీ వైసీపీ కార్యకర్తలు పరస్పరం కొట్టుకుంటున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మరోవైపు ఇటు వైసీపీ నేతలు తమపై దాడికి దిగారంటూ అటు ఎలక్షన్ కమిషన్ ఎదుట కూడా ఆందోళన చేపట్టారు. ఇక ఉదయమే ఎంపీ అవినాష్ రెడ్డి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో ఆయన అదుపులోకి తీసుకున్నారు పోలీసులు, తిరిగి వదిలిపెట్టారు. ఒక్కసారి మనం టీడీపీ వైసీపీ కార్యకర్తల ఘర్షణ వాతావరణాన్ని ప్రస్తుతం బిగ్ టీవీలో ఎక్స్క్లూజివ్గా దృశ్యాలు చూస్తున్నాం. ఒంటిమిట్ట అలాగే పులివెందుల్లో ఆ ఘర్షణ దృశ్యాలు ఒకసారి చూద్దాం. వచ్చినప్పుడు గౌరవంగా డోర్ తీసి లోపల పులివెందుల మీద వీళ్ళంతా కలిపి పగ పట్టారు. మనకి ఎంత నష్టం చేయాలో అంత నష్టం మనల్ని బాధ పెట్టారు. మౌనంగా అనవసరంగా అరిసికి ఏం చేయలేదు. మౌనంగా మనం వచ్చిన వచ్చే ప్రయోజనం కూడా లేదు. ఎంత డ్యామేజ్ చేయాలి అంత డ్యామేజ్ చేసినా ఎన్ని రోజులు జరుగుతున్న స్థానిక సంస్థల ఉప ఎన్నికలు పూర్తిగా వాతావరణం హీటెక్కింది. పులివెందుల్లో ఉదయం నుంచి కూడా దాడులు ప్రతిదాడులు కొనసాగుతున్న పరిస్థితి. దీంతో ఒక్కసారిగా వాతావరణం అంతా వేడెక్కిన పరిస్థితి. మరోవైపు ఒంటిమిట్టలో కూడా పరస్పరం దాడులు చేసుకుంటున్నారు ఇరు పార్టీల కార్యకర్తలు. అగ్రనేతల సమక్షంలోనే దాడులు కొనసాగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక పోలీసులు అధికార పార్టీకి వంత పాడుతున్నారంటూ వైసీపీ నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో వారిని ముందస్తు అరెస్ట్ చేసేందుకు ఇక టీడీపీ కూడా ఎన్నికల్లో గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్న పరిస్థితి కనబడుతోంది. మరోవైపు సలాబాద్ ఎన్నికల కేంద్రంలోకి ఒకసారిగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఎంట్రీ ఇవ్వడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. వైసీపీ శ్రేణులు అభ్యంతరం చెప్పడంతో టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ప్రస్తుతం దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పై. ఏపీలో ఇవాళ జరుగుతున్న ఈ స్థానిక సంస్థల ఉప ఎన్నికలకు సంబంధించి పోరు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి రెండు పార్టీల నేతలు. జగన్ సొంత నియోజకవర్గంలో జరుగుతున్న పోరును టీడీపీ ప్రిస్టేజియస్గా తీసుకుంది. ఎమ్మెల్సీ బీటెక్ రవి భార్య లలితారెడ్డిని బరిలోకి దింపింది. అటు వైసీపీ ఇక చనిపోయిన జెడ్పీటీసీ కుమారుడు తుమ్మల హేమంత్ రెడ్డితో పోటీ చేస్తోంది. ఇటు ఒంటిమిట్టలో కూడా రెండు పార్టీలు కూడా చాలా ప్రిస్టేజియస్గా తీసుకున్న పరిస్థితి. అయితే రెండు చోట్ల కూడా ఉదయం నుంచి పోలింగ్ హింసాత్మకంగా మారుతున్న పరిస్థితి, ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్న సందర్భం కనబడుతుంది. ఎస్, ఒకసారి పులివెందుల ఒంటిమిట్టకు వెళ్దాం. రెండు ప్రాంతాల్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఆ ప్రాంతంలో ప్రస్తుతం
ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి? మా అసోసియేట్ ఎడిటర్ గణేష్ నాతో జాయిన్ అవుతున్నారు. ఎస్ గణేష్, ముఖ్యంగా పులివెందుల్లో ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకుంటున్నారు. ఉదయం నుంచి కూడా అదే పరిస్థితి, పరస్పరం ఆందోళనలు కొనసాగుతున్న పరిస్థితి. మరోవైపు పోలీసులు కూడా పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఎలాంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది? ఇప్పటి వరకు అంటే లంచ్ సమయం ముగిసే వరకు కూడా ఎంతవరకు పోలింగ్ జరిగింది? ప్రస్తుతం సిచ్యువేషన్ ఎట్లా ఉంది అక్కడ? ఎస్ రామదాసు, మీరు అన్నట్లుగానే ఏదైతే కడప జిల్లాలో జరుగుతున్న ఈ జడ్పీటీసీ బై ఎలక్షన్ సంబంధించి ముందుగానే పోలీసులకు అంచనా వేశారు. అటు ఒంటిమిట్ట కావచ్చు, లేకపోతే పులివెందులు కావచ్చు. పులివెందులో ఉదయం 5 గంటల నుంచి కూడా ఒక ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి దగ్గర పోలీసులు 5-10 గంటలకు తెల్లవారుజామున మోహరించి ఆయన బయటికి వెళ్ళకూడదనేది ఒక పూర్తి స్థాయిలో ఆయన నిలువరించే ప్రయత్నం చేశారు. హౌస్ అరెస్ట్ చేయాలి తప్ప తనను అదుపులోకి తీసుకోవద్దని అవినాష్ రెడ్డితో పాటు కూడా ఉన్న అనేక మంది మద్దతుదారులు ప్రతిఘటించారు. దీంతో ఒక ఘర్షణ వాతావరణం ఏర్పడింది. చివరికి 6 గంటలకి ఆయన్ని అక్కడి నుంచి తీసుకెళ్లి బయటికి అంటే ప్రివెంటివ్ అరెస్ట్గా చూపించడానికి పోలీసులు తీసుకెళ్లారు. దీంతో ఉద్రిక్తత ప్రారంభమైంది. దాదాపుగా పులివెందుల్లో 15 బూతులు ఉన్నాయి. 15 బూతులు అంటే 15 ప్రాంతాలుగా, 15 గ్రామాలుగా చెప్పచ్చు, 15 మండలాలుగా చెప్పచ్చు. ఈ మండలాల్లో కూడా ముందుగా 4 మండలాలు మాత్రమే సమస్యాత్మక ప్రాంతాలు అనుకుంటే దాదాపుగా 15 ప్రాంతాలు కూడా సమస్యాత్మక ప్రాంతాలుగానే పోలీసులు పరిగణించారు. ఆ దిశగానే పూర్తిగా అక్కడ బందోబస్తులు ఏర్పాటు చేశారు. అంటే 3 చోట్ల దాదాపుగా అందులో 3 చోట్ల అనేక ఘటనలు జరిగినాయి. ఒక చోట తెలుగుదేశం వాళ్ళు ఓట్లు వేస్తా వెళ్తుంటే అక్కడ వెళ్తున్న స్కార్పియో పైన వైసీపీ వాళ్ళు దాడి చేశారనేది ఒక ఫిర్యాదు. అంతే మరోవైపు తమను బయటికి వెళ్ళనివ్వటం లేదు పూర్తిగాని అక్కడ ఏదైతే క్యాండిడేట్గా ఉన్నాడో ఆయనే పూర్తిగా ఫిర్యాదు చేసుకునే పరిస్థితి ఒక చోట వచ్చింది. మరొక చోట చాలా వరకు మమ్మల్ని బయటికి రానివ్వటం లేదు, మమ్మల్ని నిర్బంధించారనేది మరొక ఫిర్యాదు. ఇలాగా పోలీసులకి 3-4 ఫిర్యాదులు అందిని చాలా చోట్ల కొన్ని చోట్ల చిన్న ఘర్షణలు జరిగినాయి. పోలీసులు దాదాపుగా 600 వరకు కేవలం పులివెందుల్లోనే 600 వరకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. డీజీపీ, ఎస్పీ, డిఎస్పీ ఇంత పెద్ద హోదాలో అధికారులందరూ అక్కడ మోహరించారు. దాదాపుగా అన్ని చోట్ల కూడా దీనికి సంబంధించిన బందోబస్తు ఏర్పాటు చేశారు. చేసిన తర్వాత కూడా ఉద్రిక్త పరిస్థితులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఎందుకంటే అవినాష్ రెడ్డిని ఒకసారి అదుపులోకి తీసుకున్నారు, అతను విడిచిపెట్టారు. మళ్ళీ ఇప్పుడు కొద్దిసేపటి క్రితం అక్కడ ఆందోళన అనేది మళ్ళీ ప్రారంభమైంది. ఆయన బయటకు వెళ్ళడానికి వెళ్తే పోలీసులు నిలువరించారు. దీంతో ఒక ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. మరోవైపు టీడీపీకి సంబంధించిన వాళ్ళు కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గృహ నిర్బంధం చేసిన ఘటనలు కూడా మనకి కనిపిస్తున్నాయి. ఇలాగ అనేక చోట్ల ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు పోలీసులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. జరుగుతున్న ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మరో చోట్ల కూడా ముఖ్యంగా పులివెందులకు వచ్చేసరికి ఒక అసెంబ్లీ ఎన్నికలు తలపించే విధంగా, సార్వత్రిక ఎన్నికలు తలపించే విధంగా రాజకీయ రణరంగం మారిన పరిస్థితి కనబడుతుంది. సో అంటే ఈ ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకోగలుగుతున్నారా ఓటర్లు? ప్రస్తుతం ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? అంటే పోలీసులు ఓటర్లను స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకేందుకు ఎలాంటి పరిస్థితులు కల్పిస్తున్నారు? సో ఇప్పటి వరకు అంటే మధ్యాహ్నం దాటింది. సో ఇప్పటి వరకు సిచ్యువేషన్ ఎట్లా ఉంది? ఇంకా టోటల్గా చూసుకుంటే ఇవి నిజంగా జడ్పీ బై ఎలక్షన్లకు ఎక్కడా కనిపించట్లేదు. ఒక అసెంబ్లీ స్థాయిలో జరుగుతున్న ఎన్నికల్లాగానే మనం భావించాలి. ఎందుకంటే పులివెందులకు తీసుకుంటే దాదాపు 15 బూతుల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఉదయం నుంచి 7 గంటల నుంచి ప్రారంభమై 5 గంటల వరకు ఈ పోలింగు జరుగుతుంది. ఉదయం 7 గంటలకి ఎగ్జాక్ట్లీ పోలింగు బ్యాలెట్ పేపర్ల రూపంలో ప్రారంభమైంది. అయితే పోలీసులు మాత్రం ఎక్కడికెక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. కానీ ఇది మీరు అన్నట్టు అసెంబ్లీ ఎన్నికల స్థాయిలో అంటే ఎక్కడికెక్కడ మోహరించారు. మరోవైపు 15 ఏళ్ల తర్వాత, దశాబ్దంన్నర తర్వాత ఇక్కడ ఎన్నికలు అనేవి జరుగుతున్నాయి. ఇప్పటి వరకు కూడా పులివెందులకు సంబంధించి పూర్తిగా ఏకగ్రీవమే జరిగింది. జడ్పీటీసీలు కావచ్చు, మండల పరిషత్తులు కావచ్చు, ఏకగ్రీవంగా జరుగుతూ వస్తుంది. దాదాపు 15 ఏళ్ల పాటుగా ఇదే కొనసాగుతూ వస్తుంది. అందుకని ఇక్కడ స్థానిక ప్రజలు ఎప్పుడు కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం అయితే రాలేదు. ఇప్పుడు ఈసారి 15 ఏళ్ల తర్వాత ఇప్పుడు అవకాశం వచ్చింది. దాదాపుగా ఉదయం 7 గంటల నుంచి, 7 గంటల అనేకంటే ఉదయం 6:30 గంటల నుంచే చాలా వరకు బారులు తీరి మనకు కనిపించారు. ఇప్పుడు అంటే మధ్యాహ్నం 2 దాటిన తర్వాత 2:30 అవుతుంది. ఇప్పటికి మధ్యాహ్నం కడపటి లెక్కలు వచ్చేప్పటికి చాలా స్టేషన్లు అంటే పులివెందులకు సంబంధించి 15 బూతుల్లో దాదాపుగా 60 నుంచి 72% వరకు పోలింగ్ నమోదైనట్లు అంచనాలు వెలువడుతున్నాయి సరాసరిన. అంటే చాలా వరకు ఒక్కొక్క చోట అంటే 700కు పైగా బూతుల్లో ఓట్లు మనకి నమోదవుతున్నాయి. టోటల్గా 10,601 ఓట్లలోన దాదాపుగా ఇప్పుడు ఒక 72% అంటే ఇంకా మనకి మిగిలిన టైంలో తీసుకుంటే ఇంకొక 2:30 గంటల పాటు మనకు సమయం ఉంది. ఈ సమయంలో టోటల్గా చూసుకుంటే దాదాపు 75 నుంచి 80% ఓటింగ్ పోలే అవకాశం. అంటే ఇక్కడ ప్రజలు ఎంత ఉదయం నుంచి కూడా ఎలా ఓట్లు వేస్తున్నారనేది చూడొచ్చు. మరోవైపు
పోలీసులు పూర్తి స్థాయిలో అంటే భద్రతా ఏర్పాట్లు అనేది మనం చాలా ప్రశంసించాలి. ఎందుకంటే దాదాపు 700 మంది 600 మంది పోలీసులు ఇక్కడ ఓన్లీ పులివెందుల్లోన ఒక ఐజీ ఎస్పీ ఇలాగ మోహరించి ఎప్పటికప్పుడు శాంతి భద్రతలు పర్యవేక్షిస్తున్నారంటే దాంతో చాలామంది ప్రజలు బయట వచ్చి ఇక్కడ ఓట్లు వేసే పరిస్థితి అయితే కనిపిస్తోంది. అన్ని చోట్ల కూడా మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేశారు, వెబ్ కాస్టింగ్ పెట్టారు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇలాగ టోటల్గా ఎటువంటి చర్యలు తీసుకోవాలో అవన్నీ కొనసాగడంతో ఇప్పుడు దాదాపుగా చాలా చోట్ల ఓవరాల్గా 65 నుంచి 72% ఒక్క పులివెందుల్లోనే మనకి ఓటింగ్ శాతం. ఇప్పటికే ఉదయం నుంచి కూడా ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. నల్లగొండవారిపల్లి అలాగే నల్లపురెడ్డిపల్లిలో చాలా హై టెన్షన్స్ క్రియేట్ అయింది. అండ్ 1400 మంది పోలీసులు ఉన్నారు. చాలా చోట్ల ఒంటిమిట్టలో చెక్ పోస్ట్ ఉన్నాయి, పులివెందులో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. స్వయంగా కోయ ప్రవీణ్ డిఐజీ కూడా అక్కడ పర్యవేక్షిస్తున్న పరిస్థితి, మానిటరింగ్ చేస్తున్నారు. సరే, అంటే ఇప్పుడు గడిచే కొద్దీ పోలింగ్ శాతం కూడా కొంత యాక్టివ్గా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకా 2 hours మిగిలింది కాబట్టి మరి ఈ 2 hours కూడా పరిస్థితిని, సిచ్యువేషన్ని కంట్రోల్లో ఉంచే ప్రయత్నం చేస్తుందా? బందోబస్తు ఏ రకంగా కొనసాగుతుంది? చివరికంట ఏ రకంగా కొనసాగే అవకాశం ఉందంటే ఇంకా ఏమైనా అల్లర్లకు ఆస్కారం ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి సెక్యూరిటీని ఏ రకంగా టైటన్ చేస్తున్నారు ప్రస్తుతం? అంటే దీనికి సంబంధించి పోలీస్ శాఖ ఏ రకమైనటువంటి దృష్టి సారించింది? ఎస్, ఎందుకంటే పోలీస్ అధికారులు మనం ముందుగా చెప్పుకున్నట్లుగా దాదాపు డిఐజీ స్థాయి అధికారి ఇక్కడ కోయి ప్రవీణ్ ఇక్కడ పూర్తిగా పర్యవేక్షణ చేస్తున్నారు. మరోవైపు ఎస్పీ అశోక్ దీనికి సంబంధించిన పూర్తి పర్యవేక్షణ చేస్తున్నారు. అంటే ఒక ఎస్పీ ఒక డిఐజీ స్థాయిలోని ఇక్కడ మొత్తం కేవలం పులివెందులకు సంబంధించిన 15 పోలింగ్ బూతుల్ని పర్యవేక్షణ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఉదయం నుంచి కూడా కొంత బారులు తీరుతున్నారు. మధ్యాహ్నం వరకు కొంత లంచ్ బ్రేక్ వరకు చాలా అంటే ముమ్మడిగా చాలా వరకు జరిగింది. అంటే దాదాపుగా 65% నుంచి 72% మధ్యాహ్నం భోజనం లంచ్ వరకే ఇక పూర్తయింది. అంటే ప్రతి బూత్లో మనం 700 ఓట్లు తీసుకుంటే దాదాపు 100-600 కోట్లు మనం ముందుగా చెప్పినట్లయితే దాంట్లోన ఇప్పుడు కడపటి అంటే 5 గంటలకు పూర్తి అయితే ఇదే కొనసాగితే మాత్రం దాదాపు 75 నుంచి 80% వరకు ఓట్లు పర్సంటేజ్ నమోదయ్యే అవకాశం మనకి కనిపిస్తుంది. మరోవైపు ఘర్షణలకు సంబంధించి ఎక్కడికక్కడ ఘర్షణలు నివారించడానికి చాలా చర్యలు తీసుకున్నారు. అయినా సరే కొన్ని చోట్ల అంటే ఆ స్థానికంగా ఉండే కావచ్చు, లేకపోతే రహదారుల్లో వస్తున్న సిచ్యువేషన్లో కావచ్చు, కొందరు వైసీపీ వాళ్ళు తమని ఓటు హక్కు వినియోగించుకోనివ్వడం లేదనేది టీడీపీ వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు, వాళ్ళు ఫిర్యాదు చేస్తే కొందరు టీడీపీ వాళ్ళు తమని బయటికి రానివ్వటం లేదనేది ఒక ఫిర్యాదులు చేశారు. ఇలాగా ముందస్తుగానే ఇవన్నీ కూడా పోలీసులు అంచనా వేసింది. అందుకనే ముందస్తుగానే చాలా వరకు ఆ టీడీపీ లీడర్లు కావచ్చు, వైసీపీ లీడర్లు కావచ్చు, కీలకమైన నేతల్ని వీళ్ళు గృహ నిర్బంధం కావచ్చు, లేకపోతే ప్రివెంటివ్ అరెస్టులు కూడా చేసి ముందుగా ఉంచారు. దాదాపుగా 600 మంది పైన ఇప్పటికే బైండ్ ఓవర్ కేసులు అనేవి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. కేవలం ఈరోజు 660 మందిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇంత సిచ్యువేషన్ ఉంది కాబట్టి దాదాపుగా పులివెందులో ఇప్పటివరకు అంటే పెద్ద స్థాయిలో చెప్పుకోదగ్గ ఘటనలు ఏమీ జరగలేదని చెప్పాలి. కానీ నివురుగప్పిన లిప్పుల ఒక అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతున్నట్టు మాత్రం ఇక్కడ ఓటర్లు కావచ్చు, పోలీసులు కావచ్చు, లేకపోతే ఎన్నికల కమిషన్ అధికారులు కావచ్చు ఎప్పుడు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. బిక్కుమంటేనే ఎగ్జాక్ట్లీ గణేష్. సో మొత్తం మీద పులివెందులలో అరాచకానికి బలపడుతుంది అధికార పార్టీ అంటూ వైసీపీ ఆరోపిస్తుంటే చాలా సంవత్సరాల తర్వాత స్వేచ్ఛగా ఎన్నికలు జరుగుతున్నాయంటూ టీడీపీ చెప్తున్న పరిస్థితి. థ్యాంక్ యూ వెరీ మచ్ గణేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ఇది మొత్తం మీద పులివెందుల అలాగే ఒంటిమిట్ట ఈ 2 ఉప ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్నప్పటికీ కూడా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పూర్తి చేసేందుకు అన్ని రకాల సన్నాహాలు చేసినట్టుగా ఎలక్షన్ కమిషన్ చెప్తోంది. పోలీస్ శాఖ కూడా బందోబస్తు ఏర్పాటు చేసింది. ఇప్పటికే ముందస్తు అరెస్టు జరిగాయి. బీటెక్ రవిని కూడా కొద్దిసేపు అదుపులోకి తీసుకొని వదిలిపెట్టిన తర్వాత సతీష్ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. దాంతోపాటు అంతకుముందే ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకొని తిరిగి వదిలిపెట్టారు. ఎంపీ అవినాష్ రెడ్డి వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ ఆయన అధికార పార్టీపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఒక్క జెడ్పీటీసీ గెలవడానికి 2 జెడ్పీటీసీలు గెలవడానికి అధికార పార్టీ సర్వశక్తులు ఒడుతూ అరాచకానికి పాల్పడుతుందంటూ ఆరోపిస్తున్న పరిస్థితి. ఒక్కసారి అవినాష్ రెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం. వచ్చినప్పుడు గౌరవంగా డోర్ తీసి లోపల పంపించాలి సార్. మనకు జరగాల్సి ఎంత డ్యామేజ్ చేయాలి అంత డ్యామేజ్ చేసినారు. పులివెందుల మీద వీళ్ళంతా కలిపి పగ పట్టినారు. మనకి ఎంత నష్టం భవిష్యత్తులో వీళ్ళని ఎట్లా ఫేస్ చేయాలో అట్లా ఫేస్ చేద్దాం, న్యాయంగానే ఫేస్ చేద్దాం. పోలీసులు ఎంత నష్టం చేయాలో అంత నష్టం చేసినారు.
సైలెంట్గా ఉండండి. సార్ వాళ్ళు వచ్చినప్పుడు గౌరవంగా డోర్ తీసి లోపల పంపించాము సార్. ఏం మాట్లాడారు? మనకు జరగాల్సి ఎంత డ్యామేజ్ చేయాలి అంత డ్యామేజ్ చేసినారు. పులివెందుల మీద వీళ్ళంతా కలిపి పగబట్టినారు. మనకి ఎంత నష్టం చేయాలి అంత నష్టం పోలీసులు అంత నష్టం మనల్ని రైట్. మొత్తం మీద ఎన్నికల తీరుపై మరోసారి ఎంపీ అవినాష్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉదయం నుంచి కూడా అవినాష్ చుట్టూనే రాజకీయం తిరుగుతోంది. మరోసారి రోడ్డుపై బైఠాయించారు అవినాష్ రెడ్డి. ఎర్రగుంట 4 రోడ్ల కూడల్లో ఎంపీ అవినాష్ రెడ్డి బైఠాయించడంతో భారీగా కార్యకర్తలు నాయకులు తరలివచ్చారు. ఎర్రగుంట దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న సందర్భం కనబడుతుంది. మొత్తం మీద పులివెందుల్లో జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఇరు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో అటు ఒంటిమిట్టలో కూడా అదే పరిస్థితి. దీంతో ఉద్రిక్త వాతావరణం అయితే కంటిన్యూ అవుతున్న పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. సో మొత్తం మీద ఏపీలో ఉప ఎన్నికలు ప్రస్తుతం చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు సలాపూర్ పోలింగ్ కేంద్రంలోకి మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి వెళ్లడంతో ఏకంగా మంత్రి పోలింగ్ కేంద్రంలోకి వెళ్లడంతో వైసీపీ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. మీరు చూస్తున్న దృశ్యాలు మంత్రి టీషర్ట్లో ఉన్న వ్యక్తి మంత్రి నేరుగా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లడంతో వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగాయి. దీంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఒకసారి ఆ పోలింగ్ ఏజెంట్లు మంత్రి రావడంతో అభ్యంతరం వ్యక్తం చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. అయితే మంత్రి నేరుగా పోలింగ్ కేంద్రంలోకి రావడం అనేది నియమావళికి విరుద్ధంగా జరిగిందంటూ వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. అయితే మంత్రి బయటకు వచ్చిన తర్వాత స్పందించారు. ఒకసారి మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడారు, చూద్దాం. గత 10 రోజుల నుంచి ఒంటిమిట్టలో అన్నం తినకుండా నిద్రపోకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో ప్రజలకు తీసుకొని పోయాం. మంత్రిగా చూడండి, గతం చూడండి మా పరిస్థితి. ఎంతసేపు పార్టీ కోసం పనిచేసినాం. ఈ రోజు ఇక్కడ గెలుపు కోసం మా ఇన్ఛార్జ్ అయితే నేనైతే పనిచేస్తూ వచ్చాం. మీరు డబ్బులు యథేచ్ఛగా ఇచ్చారు, ఒప్పుకున్నాం. పొద్దున్నే బూతుల దగ్గరికి వచ్చి తెలుగుదేశం పార్టీ ఏజెంట్లు లేపుతారు. వాళ్ళ ఇళ్ళ దగ్గరికి పోయి బెదిరిస్తారు. రాత్రికి వచ్చేది జగనే, రేపు రాబోయే కాలంలో ఇంట్ల దగ్గరికి ఆడబిడ్డల దగ్గరికి వచ్చి నీ ముగ్గురిని చంపేస్తామంటారు. అలాగే వికలాంగులు, వితంతువులు, యువత ఎవరైతే ఈరోజు ఈ పథకాలకు ఆకర్షితులై ఓటింగ్కి వస్తున్నారో బారుగా తిరుగుతుంటే లోపల వాకిళ్ళు వేసుకొని రిగ్గింగ్ చేసే పరిస్థితి తీసుకొచ్చారు. కాబట్టి ఈరోజు మేము ఎదుర్కొన్నాం. మేము ఈరోజు కూడా ఎక్కడ రచ్చ చేయడంలే, ప్రజాస్వామ్యబద్ధంగా ఎక్కడైతే మాకు అన్యాయం జరిగిందో అక్కడికి పోయి అడుగుతున్నాం. పోలీసులను అయితేనే ఎన్నికల అధికారులు నిష్పక్షపాతంగా ఎలక్షన్ జరపండి, తప్పకుండా ఒంటిమిట్ట స్థానాన్ని కైవసం చేసుకుంటామని చెప్పడం జరుగుతుంది. అంటే టీడీపీ ఏజెంట్లు తక్కువ మంది ఉంటారనే ఎక్కడ లేదండి, తెలుగుదేశం పార్టీ ఏజెంట్లు బాగున్నారు. గత 4-5 ఎలక్షన్లలో ఇక్కడున్న లోకల్ పరిస్థితులను బట్టి కొంచెం ఇక్కడున్న క్యాడర్ను సప్రెస్ చేయడం జరిగింది గత 3 పర్యాయాలు. అదేవిధంగా ఈసారి కూడా ఇక్కడ వాళ్ళ ఆటోలు చెల్లుతాయనుకొని ఈ కార్యక్రమం చేపట్టారు. ఇప్పుడు ప్రభుత్వం మాదిందని చెప్పి మేము ఎక్కడ అధికార దుర్వినియోగం చేయడం లేదు. కిట్ ఫార్ టాట్ అంతే. పొద్దున్నే 9 గంటల వరకు మేము ఎక్కడికి రాలేదు. 9 గంటల నుంచి ఎక్కడ చూసినా కూడా మా వాళ్ళ మీద దుష్ప్రచారాలు, వాళ్ళ మీద గలాట చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు అడ్డుకోవడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, ఓట్లు మాకు పడుతున్నాయి, గెలుపు మాది. ఎక్కడ భయపడే ప్రసక్తి లేదు. కవ్వింపు చర్యలు చేస్తే ఖబర్దార్ అని జగన్మోహన్ రెడ్డికి మేము ఏమంటారు ఛాలెంజ్ చేస్తున్నా. ఎందుకంటే ఎవడబ్బా సొత్తు కాదు కడప జిల్లా, గడ్డ పైన మేము పుట్టాం. నీకు రౌడీజం తెలిస్తే నీకంటే 10 రౌడీజం తెలిసిన వాళ్ళం. ఈ రోజు ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు ఉన్నాడు, ఎక్కడ పోయాడండి? ఈ స్థానం నుంచి నువ్వు రిజైన్ చేసినావు. నువ్వు నీతి నిజాయితీ పరువు అయితే ఈరోజు రా, ఇక్కడ జరిగేటి చూడు, మాట్లాడు. అంతేగాని చెంచాగాలను పంపించి ఇక్కడ రౌడీజం చేయాలంటే భయపడేవాడు ఎవరు లేదని తెలియజేస్తుంది. ఇక 2 మండలాల్లో జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ భారీ ఏర్పాటు చేసింది. 1400 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు పులివెందుల, ఒంటిమిట్టల దగ్గర సరిహద్దుల్లో చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. మరోవైపు అధికార పార్టీ అరాచకాలకు పాల్పడుతుందంటూ వైసీపీ నేతలు ఎన్నికల సంఘం ముందు ఆందోళనకు దిగారు. నీలం సాహ్నికి ఎన్నికల అధికారికి వినతి పత్రం కూడా ఇచ్చిన పరిస్థితి. మరోవైపు పులివెందుల ప్రాంతంలో అలాగే ఒంటిమిట్ట ప్రాంతంలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. పోలింగ్ బూత్ వద్ద, పోలింగ్ స్టేషన్ దగ్గర
144 సెక్షన్ అమలవుతున్న పరిస్థితి. కేవలం ఓటర్లు మినహా ఎవరిని అక్కడ గుంపులుగా ఉండకుండా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే బందోబస్తు కొనసాగిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఎప్పటికప్పుడు అక్కడ పరిస్థితిని తెలుసుకుంటున్న సందర్భం కనబడుతుంది. ఈ 2 పోలింగ్ స్టేషన్ దగ్గర ఎలాంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి, ఎలాంటి ఆంక్షలు కొనసాగుతున్నాయి, మా ప్రతినిధి గణేష్ పూర్తి సమాచారం అందిస్తారు. పులివెందుల్లో జడ్పీటీసీ బై ఎలక్షన్ ఎంత తీవ్ర స్థాయిలో ఉందంటే అటు వైసీపీ కావచ్చు, మరోవైపు తెలుగుదేశం కావచ్చు, హోరాహోరీగా అంటే ఈ ప్రాంతాన్ని ఎవరు కైవసం చేసుకోవాలనే సిచ్యువేషన్లో మొత్తం టోటల్గా మనం చూస్తుంటే పులివెందుల్లోనే ఒక కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తుంది. నిజంగా కర్ఫ్యూ జరిగేటప్పుడు ఎమర్జెన్సీకి సంబంధించిన షాపులు తప్ప మిగతావన్నీ కూడా క్లోజ్ చేసి ఉంటాయి. ఇప్పుడు ఈ రోజున బై ఎలక్షన్లో ఉన్న దాదాపు 15 బూతులకు సంబంధించిన ప్రాంతానికి సంబంధం లేని ప్రాంతాల్లో కూడా కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తుంది. నేను ఇప్పుడు ఇదైతే మెయిన్ రోడ్డు అంటే ఆర్టీసీ పాత బస్ స్టాండ్ దగ్గర నుంచి నేను మూవ్ అవుతున్నాను పులివెందులోన. ఒక్కసారి మన సిచ్యువేషన్ చూడొచ్చు. టోటల్గా మన సిచ్యువేషన్ని చూస్తుంటే అంటే ఫ్యాన్సీ స్టోర్లు కావచ్చు, లేకపోతే మిగతా బుక్ స్టాల్స్ కావచ్చు, మొబైల్ స్టోర్లు కావచ్చు, లేకపోతే పెయింట్ స్టోర్లు కావచ్చు, ఇలాగ అనేక స్టోర్లు, ఎలక్ట్రికల్ స్టోర్స్తో పాటు అన్నీ కూడా క్లోజ్ అయి ఉన్నాయి. అంటే చివరికి మనం చూస్తున్నాం ఫ్యాషన్ సంబంధించిన కిడ్ స్టోర్స్ కావచ్చు, లేకపోతే మిగతా ఎంటర్ప్రైజెస్ కావచ్చు, ఇలాగా అన్నీ కూడా టోటల్గా క్లోజ్ చేసి ఉంచారు. నిన్న సాయంత్రమే పోలీసులు ఇందుకు సంబంధించిన స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కేవలం మెడికల్ షాపులు మాత్రమే ఒక ఎమర్జెన్సీలోనే మనకు అత్యవసరంగా ఉండే మెడికల్ షాపులు మాత్రమే ఇక్కడ ఓపెన్ చేసి ఉంచారు. అంటే పులివెందుల్లో ఏ క్షణాన ఏం జరుగుతుందో 15 ప్రాంతాల్లో కూడా సమస్యాత్మక ప్రాంతాలుగా, ముందుగా 4 ప్రాంతాలు మాత్రమే సమస్యాత్మక ప్రాంతాలు అనుకున్నారు, కానీ ఆ తర్వాత 15 ప్రాంతాల్లో కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలనేది వాళ్ళు నిర్ణయించారు. ఈ నిర్ణయం ప్రకారం దాదాపు 600 మంది పోలీసుల్ని అంటే ఒక డిఐజీ, ఎస్పీ స్థాయి అధికారులు ఇక్కడ మోహరించి పులివెందుల్లోన ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు అనుకూలంగా ఈ వాతావరణాన్ని మనకి తీసుకొచ్చారు. అంటే చివరికి టీ స్టాల్స్, హోటల్స్ కూడా అంటే టిఫిన్ కావచ్చు, భోజనం కావచ్చు, ఇలా ఏది కూడా ఆహార పదార్థాలు అమ్మే షాపులు సైతం అంటే కర్రీ పాయింట్లు, లేకపోతే మిగతా మనకి పాన్ షాపులు, ఇలా అన్నీ కూడా ఎక్కడ లేకుండా కేవలం మనం చూస్తున్నాం ఒక్కసారి మెడికల్ షాపులు మాత్రమే, మెడికల్ షాపులకు సంబంధించి మాత్రమే మనకి ఇక్కడ కనిపిస్తోంది. అంటే ఎంత ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లాగా మనకి ఒక కర్ఫ్యూ వాతావరణం టోటల్గా మనకి కనిపిస్తుంది. దాదాపుగా ఉదయం నిన్న రాత్రి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. ఈరోజు 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. కాబట్టి కేవలం 10,601 ఓట్లు 15 బూతులకు సంబంధించి, అంటే సరాసరిన ఒక్కొక్క బూత్కి 700 ఓట్లు మాత్రమే ఉంటాయి. ఈ 700 ఓట్లకు జరిగే దాంట్లోన దాదాపు ఒక 75 కావచ్చు, 80% కావచ్చు ఈ ఓటు పోలింగ్ జరుగుతుంది. కాబట్టి ఏమాత్రం సంబంధం లేని ప్రధాన ప్రాంతాల్లో సైతం అంటే ఎలాంటి అల్లర్లు జరగకుండా ఇప్పటికే అనేక మందిని అవినాష్ రెడ్డి ఎంపీని కావచ్చు, లేకపోతే మిగతా రాంగోపాల్ రెడ్డి లాంటి ఎమ్మెల్సీని, టీడీపీ ఎమ్మెల్సీని కావచ్చు, అందరినీ కూడా హౌస్ అరెస్టులు చేశారు, ముందస్తుగా ప్రివెంటివ్ అరెస్టులు చేశారు. వీళ్ళందరినీ కూడా వీళ్ళందరినీ అదుపులోకి తీసుకుని ఉంచారు. మనం చూడొచ్చు మెడికల్ షాపులు మాత్రం కేవలం మనకి ఓపెన్ చేసి ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే దాదాపుగా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇప్పటికే పోలీసుల బందోబస్తులోన ఇంత జాగ్రత్తలు తీసుకున్నా అక్కడెక్కడ అల్లర్లు జరుగుతున్నాయి. ఎందుకంటే నివురు గప్పిన నిప్పుల ఒక వాతావరణం కూడా దీనికి అనుకూలంగా మబ్బులు గమ్మిన వాతావరణం కనిపిస్తుంది. ఈ వాతావరణంలోన ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అందుకనే డిఐజీ స్థాయి అధికారి ఇక్కడ ఒక ఎస్పీని పెట్టుకుని పర్యవేక్షిస్తున్నారంటే అది ఏ స్థాయిలో ఊహిస్తున్నారో చూడొచ్చు. ఇప్పటికే అలా జరిగిన కొన్ని ప్రాంతాల్లో మనకి ఇప్పటికే దీనికి సంబంధించిన ఒక అల్లర్లు జరిగినట్టుగా మనకి కనిపిస్తుంది. దాదాపు మనం టోటల్గా అనుకునే దాంట్లోన అంటే కానేపల్లిలోనైతే ఒక కారు విధ్వంసానికి పాల్పడ్డారు. అది వైసీపీకి చెందిన వాళ్ళుగా ఇటువైపు కారు డ్యామేజ్ అయిన వ్యక్తులు మేము తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళం, మేము ఓటు వేయడానికి వెళ్తుంటే ఈ విధంగా మాకు డ్యామేజ్ జరిగిందనేది చెప్పారు. అలాగే మిగతాది నడింపల్లిలో కూడా ఒక ఘర్షణ వాతావరణం నెలకొంది. చాలా వరకు అక్కడ వచ్చి మమ్మల్ని ఓట్లు వేయకుండా ఉంటున్నారని తెలుగుదేశం వాళ్ళు అడ్డుకుంటున్నారని వైసీపీ వాళ్ళు ఆరోపించారు. ఇలా పరస్పర ఆరోపణలు ఎక్కడికక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. అంటే కీలకమైన నాయకుల్ని రాంగోపాల్ రెడ్డి టీడీపీ చెందిన ఎమ్మెల్సీ కావచ్చు, లేకపోతే సతీష్ రెడ్డి వైసీపీ కావచ్చు, లేకపోతే అవినాష్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరినీ ముందుగానే ఈరోజు తెల్లవారుజామునే వీళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నారు. కానీ అయినా సరే సిచ్యువేషన్ ఎక్కడ అదుపు తప్పకుండా ఉండేలాగా టోటల్గా ఈ షాపులు అనేవి బంద్ అనేవి మనకు కనిపిస్తుంది. ఇది ప్రధానమైన మెయిన్ రోడ్డు. అంటే ఎంత కీలకమైన రోడ్డు అంటే మనం ఓల్డ్ బస్ స్టాండ్ సర్కిల్ దగ్గర నుంచి మనం బోలేవార్డ్ మెయిన్ రోడ్డు మీదుగా వెళ్తున్నాం. ఈ రోడ్లోన
పూలాంగుళ్ళ సెంటర్ వరకు ఎప్పుడు కూడా కిటకిటలాడి ఉంటుంది. అలాంటిది మనకి పోలీసు సైరన్లతోని మోగుతూ కనిపిస్తుంది. ఎక్కడికక్కడ మనం చూస్తుంటే షాపులన్నీ క్లోజ్. కొందరు అంటే కొంత తీయాలా వద్దా అనే మీమాంసతో కొంత షాపులు సగం తెరిచి వాళ్ళు సిచ్యువేషన్ ఆఫ్ చేసుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. టోటల్గా ఈ సిచ్యువేషన్ చూస్తుంటే అంటే మొత్తం దాదాపుగా ఒక 2 కిలోమీటర్లు ప్రధానమైన మెయిన్ రోడ్డులోన ఒక కర్ఫ్యూ వాతావరణం. చాలా రోజుల తర్వాత ఇక్కడ ఈ కడప ప్రాంతంలో ఉండే పులివెందుల ప్రాంతంలోన ఈ జెడ్పీ బై ఎలక్షన్లో ఇక్కడ ఉండే ప్రజలు ఈ వాతావరణం చూస్తున్నారు. అంటే ఎంత భయానకమైన పరిస్థితి ఉంది. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు అనుకున్నా సాయంత్రం లోపు ఎంత భయంకరమైన ఘటనలు జరుగుతాయనేది ఒక ప్రమాద హెచ్చరికగా ముందు భయాందోళన వ్యక్తం చేస్తూనే ఈ సిచ్యువేషన్కి పోలీసులు తెరతీశారు. కెమెరా పర్సన్ సంతోష్తో గణేష్, పులివెందుల ప్రాంతం నుంచి.